సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత 6 నెలల నుంచి హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందా జరుగుతోంది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక జనవరిలో ఓ మహిళ మృతి చెందింది. మృతికి కారణం డాక్టర్సేనని కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా ఆసుపత్రి యాజమాన్యం 15 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుంది. ₹1,00,000 నగదు, మిగిలిన 14 లక్షలు 2 చెక్కుల రూపంలో బాధిత కుటుంబానికి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ 2 చెక్కులు బౌన్స్ అవడంతో బాధితులు తిరిగి ఆసుపత్రి చైర్మన్ సుమన్ ను ఆశ్రయించారు. అప్పటి నుంచి సుమన్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. ఏమైంది 5 డేస్ నుంచి మాకు చూపిలేదు, మరి ఏం ఆపరేషన్ చేసారు అది అంటే మేము మంచిగా చేసినాం అది అంటే పెద్ద అది విధానంగా అక్కడున్న సిఐ సైద్ రెడ్డి వచ్చి అక్కడున్న సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి కూడా వాళ్ళందరి ముందు మాట్లాడి ఉడికినా కూడా హాస్పిటల్ ఈరోజు నిన్న జరిగినది ఇన్స్టాట్ పోయి చూస్తే నేను అక్కడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడంతో అక్కడ సిఐ ఏసీపీ వచ్చి డిఎం వచ్చి ఇట్లా కిడ్నీ రాకెట్ దందతోని బయటపడడం జరిగినది. ఈ కిడ్నీ కూడా మా చెల్లెది కూడా కిడ్నీ కూడా తీసిరేమో అని ఈరోజు మాకు అనుమానం వస్తున్నది. అందుకనే మాకు 5 డేస్ ఐసీలో పెట్టి మాకు చూపించలేదు. మాకు కూడా డౌట్ ఉంది కాబట్టి మేము పోస్ట్ మార్టం చేయలేదు కాబట్టి మాది కూడా కొద్దిగా పొరపాటు జరిగింది. ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తే అప్పుడే తెలిసిపో కిడ్నీలు తీసిరా ఏమైనా తీసిరా అని మాకు కూడా తెలిసిపో. మాకు కూడా ఇది డౌట్ వస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా మళ్ళీ ఇది రీఓపెన్ చేయకుండా ఇప్పుడు ఏ విధంగా సీల్ చేసిరో మొత్తం ఆ హాస్పిటల్ కూడా డాక్టర్ మీద కేసు పెట్టి ఆ డాక్టర్ చదివిన వాడికి ఓడర్ చేసిండో వాళ్ళని కూడా ఆ డాక్టర్ కోర్సు కూడా రద్దు చేయాలని. ఆమెకు స్టోన్స్ వచ్చినాయని అలకానంద్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టెస్టులు చేసి అందులో జాయిన్ చేసినాక 4 డేస్ ఉంచుకొని 4 డేస్ తర్వాత శుక్రవారం రోజు 27 రోజు ఆ రోజు నైట్ సర్జరీ చేసి ఆ రోజు నైట్ చేసి 4 డేస్కు అన్ననే ఉంచుకోరు. ఐసీయూని ఎవరిని రానివ్వలే, ఇన్ఫెక్షన్ అవుతుంది అవి అవుతుంది అని చెప్పేసి రానివ్వకపోతే మేము ఇట్లా చూసేది ఇట్లా ఎమ్మటే వెళ్ళేసి వచ్చేది. తర్వాత ఒక 31st రోజు నైట్ సీరియస్ అయిందని వాళ్ళే ఇక్కడ ఎవరు చెప్పకుండానే అంబులెన్స్ మాట్లాడి వాళ్ళే తీసుకెళ్ళి యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ డాక్టర్ చేసిన డాక్టర్ అక్కడనే ఉండు, ఆ డాక్టర్కి ఇట్లా పట్టుకోపోయేసరికి కామినీకి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ 5-6 lakhs ఖర్చు పెట్టినా కానీ అక్కడ మొత్తం అయిపోయింది. ఆపరేషన్ చేసిన సెట్ కాలే, సర్జరీ మంచిగా చేయలేదు అని చెప్పిర్రు. అక్కడ ఉన్న డాక్టర్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, అంత ఇన్ఫెక్షన్ అయిపోయింది బాడీ మొత్తం అని చెప్పి అక్కడనే ఆమెకు స్టోన్స్